హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీసాట్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన రిమైనింగ్ చాప్టర్స్ అయిన ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రంకి సంబంధించిన క్వశ్చన్ ఏరియాస్, వేరియస్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ని ఇక్కడ గమనిస్తే, నిల్వ బ్యాటరీలో ఉంచే ఆమ్లం ఏది అని మనకి ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అడగడం జరిగింది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది అడగబడడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ని గమనిస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇచ్చిండ్రు, సెకండ్ ఆప్షన్ అయితే నత్రిక్ ఆమ్లము, థర్డ్ వచ్చేసేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసేసి అసిటిక్ ఆమ్లంగా మనం ఇవ్వడం అనేది జరిగింది. సో మరి బ్యాటరీలలో ముఖ్యంగా ఉపయోగించబడే ఆమ్లం డైరెక్ట్గా మనం సల్ఫ్యూరిక్ ఆమ్లంగా చెప్పొచ్చు. డైరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ ఉంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా గమనిస్తే H2SO4గా మనం తీసుకోవచ్చు. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బ్యాటరీలతోటే కాకుండా ప్లాస్టిక్లు కానీ, ఎరువులు కానీ, ఇట్లాంటి అద్దకాలు కానీ, పెయింట్లు కానీ, ఇట్లాంటి అన్నింటి తయారీలో ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. నత్రిక్ ఆమ్లం వచ్చేసేసి HNO3గా మనం చెప్పొచ్చు. HNO3ని పేలుడు పదార్థాల తయారీలో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ పేలుడు పదార్థాలు అయితే ఎస్పెషల్లీ TNT అట్లాగే TNGగా మనం చెప్పొచ్చు. ట్రైనైట్రోటోలిన్గా అట్లాగే ట్రైనైట్రోగ్లీజరిన్గా మనం ఇక్కడ చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఈ ఆప్షన్ని మనం తీసేద్దాం. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఇది కూడా గతంలో చాలాసార్లు అడగబడిన క్వశ్చన్. HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది వాస్తవంగా మన శరీరంలో జీర్ణాశయంలో విడుదలవుతుంది. ఇది మనకు ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. సాధారణంగా HClని మాత్రం రంగులు మరియు మందుల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుందండి. సో బ్యాటరీలకు దీంతో ఏం సంబంధం అనేది లేదు. ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్లో ఉండేది ఎసిటిక్ ఆమ్లం అనేది చెప్పొచ్చు. వీటిని పచ్చళ్ళ నిల్వ కోసం మనం ఉపయోగిస్తాం. ప్రిజర్వేషన్ ఆఫ్ ద పికల్స్ కోసం ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా బ్యాటరీలకు ఎట్లాంటి రిలేటెడ్ ఆప్షన్ అయితే కాదు. కేవలం సల్ఫ్యూరిక్ ఆమ్లం మాత్రమే బ్యాటరీలకు రిలేటెడ్ ఆప్షన్ కావున ఆన్సర్ వచ్చేసేసి ఒకటో దాన్ని మనము ఆన్సర్గా తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిస్తే, వెనిగర్ దేనితో తయారవుతుంది? ఆప్షన్లను గమనిద్దాం. ఖర్జూరం కాయలను పొగలో కాల్చి తయారు చేస్తారు. కుళ్ళిపోయిన ద్రాక్షను పులియబెట్టి తయారు చేస్తారు. యాపిల్ సారాయిని గాలి తగిలేటట్లు పులియబెట్టి తయారు చేస్తారు. ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేసి తయారు చేస్తారు. వెనిగర్లో ఉండేది ఏంది? ఎసిటిక్ ఆమ్లం. మనం ఇందాక కూడా ఒక పాయింట్ వచ్చింది. ఎసిటిక్ ఆమ్లం CH3COOH అనిగా మనం చెప్తున్నాం. 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ in water 5 నుంచి 8% ఎసిటిక్ ఆమ్లం అనేది వాటర్లో కరిగి ఉంటే దాన్ని మనం ఏంగా చెప్పొచ్చు? వెనిగర్గా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదిని ఎట్లా తయారు చేస్తున్నాం అనేది మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఖర్జూర కాయల నుంచి వెనిగర్ని తయారు చేయడానికి ఛాన్స్ అనేది లేదు. కుళ్ళిపోయిన ద్రాక్షల నుంచి కూడా తయారు చేయడానికి ఛాన్స్ లేదు. కుళ్ళిపోయిన ద్రాక్షలు మనకి ఎటు కూడా పనికిరావు. దాంట్లో మైక్రో ఆర్గానిజం చాలా వరకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కావున దాన్ని పులియబెట్టి కూడా మనం అసలుకే తయారు చేయము. యాపిల్ సారాయిని గాలికి తగిలేటట్టు పులియబెట్టి తయారు చేస్తారు. యాపిల్ సారాయితో కూడా దీనికి సంబంధం అనేది లేదు. ద్రాక్ష సారాయిని మాత్రం నిర్జలీకరణం చేస్తున్నాం. నిర్జలీకరణం, ఇక్కడ దానిలో ఉన్న వాటర్ పర్సంటేజ్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసిన తర్వాతనే మనకి ఇక్కడ వెనిగర్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. మనము ద్రాక్ష కూడా సోరిన్ టేస్ట్ ఉంటుంది. యాపిల్లో మాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఇవి రెండు కూడా యాసిడ్ నేచర్ని కలిగి ఉన్నాయి. కానీ మనకు వెనిగర్ రావాలంటే ద్రాక్ష నుంచి తయారు చేసిన సారాయి నుంచి రిమూవల్ ఆఫ్ ద వాటర్ చేసేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ వెనిగర్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో ఆన్సర్ గోస్ టు మనం 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇది గ్రూప్ 1 క్వశ్చన్గా కూడా మనం చెప్పొచ్చండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటికి ఒక 4 సార్లు అడగబడ్డ టాపిక్ అండి ఇది. ఆమ్లతకు విరుగుడుగా యాంటీ యాసిడ్గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏది అంటుండు? మిల్క్ ఆఫ్
మెగ్నీషియం ఏది అంటును. ఎస్, ఆమ్లత ఎప్పుడు కలుగుతుంది? వాస్తవానికి మనకు ఎసిడిటీ అనేది కామన్గా కలుగుతుంది. మన శరీరంలో ఆమ్లం యొక్క లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు మనకు ఎసిడిటీ అనేది అవుతుంది. ఈ ఎసిడిటీకి విరుగుడుగా మనకేమి ఇవ్వడం జరుగుతుంది? యాంటీ యాసిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటీ యాసిడ్లో మనకేముంటుంది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఉంటుంది. మరి మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో మెగ్నీషియం యొక్క ఏ కాంపౌండ్ని వాడతామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణంనే మనం ఏమంటాం? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటున్నాం. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఏముంది? రెండవది డైరెక్ట్ ఆప్షన్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మెగ్నీషియం ఎసిటేట్ని యాంటీ యాసిడ్గా వాడడం, మెగ్నీషియం క్లోరైడ్ని కూడా మనం యాంటీ యాసిడ్గా వాడడం, మెగ్నీషియం నైట్రేట్ని కూడా మనం యాంటీ యాసిడ్గా వాడడం. కేవలం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం, దీనికి సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ కలిపితే అది ద్రావణంగా మారుతుంది. దీన్ని మాత్రమే యాంటీ యాసిడ్గా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్కు ఏ నేచర్ ఉంటుంది? క్షార స్వభావం అనేది ఉంటుంది. ఎస్, ఇది ఎప్పుడైతే నీటిలో కరిగినప్పుడు అది OH- అయాన్లను విడుదల చేస్తుంది. ఆమ్లాలు అయితే H+ అయాన్లను విడుదల చేస్తాయి, క్షారాలు అయితే OH- అయాన్లను విడుదల చేస్తాయి. సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ క్షార స్వభావం ఉండడం వల్ల ఈ ఆమ్లానికి వ్యతిరేకంగా పనిచేసేసి మనకు ఒక రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది. మీరు ఎవ్రీడే లైఫ్లో కామన్గా యూజ్ చేసే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ఈనో ప్యాకెట్స్ కూడా ఒక రకమైన యాంటీ యాసిడ్గా చెప్పడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. రేపు పొద్దుగాల ఎగ్జామ్లో అడగచ్చు, ఈనో ప్యాకెట్ ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది, దాని లోపల ఉన్న పౌడర్ అనేది బేసిక్ నేచర్ని కలిగి ఉంటుందని మనం చెప్పొచ్చు. అది యాసిడ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కోలా రకాలైన సులభ పానీయములలో క్రింది దీనిని కలిగి ఉంటుంది. కోలా వంటి పానీయాలలో ఏముంటాయి? మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో పాస్పారిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం మరియు ఎసిడిక్ ఆమ్లంలు అనేవి ఇవ్వడం జరిగింది. కోలా రకాలమైన సులభ పానీయాల్లో పాస్పారిక్ ఆమ్లమే మనం ఉపయోగిస్తాం. H3PO3 దాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుందండి. వాస్తవంగా క్వశ్చన్స్ గతంలో ఏమడుతుండే? కూల్ డ్రింక్స్లో ఏముంటుందా అని ఇస్తుండే. ఎస్, కార్బోనిక్ యాసిడ్ అనేది ఉంటుండే, కార్బోనిక్ ఆమ్లం అనేది ఉంటుండే. H2CO3గా మనం చెప్పొచ్చు. ఇది కార్బోనిక్ ఆమ్లం. ఇది మనకు కూల్ డ్రింక్స్లలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు కోలా పానీయాలు స్పెషల్గా మెన్షన్ చేసిండు. ఈ కోలా పానీయాల్లో పాస్పారిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దాని టేస్ట్నెస్ కోసం కావచ్చు, దాని ప్రిజర్వేషన్ కోసం కావచ్చు, అనేక రకాలుగా అదొక ప్రాపర్ స్టేబుల్గా ఉండడం కోసం దానిలో కలిపే ఆమ్లం ఏది? పాస్పారిక్ ఆమ్లమే చెప్పొచ్చు. H3PO3గా ఉంది. రిమైనింగ్ ఆప్షన్ చూస్తే ఫార్మిక్ ఆమ్లం, మనకు చీమలు కుట్టినా తేనెటీగలు కుట్టినా ఫార్మిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. ఎసిడిక్ ఆమ్లం పికిల్స్ ప్రిజర్వేషన్లో మనం ఉపయోగిస్తాం. లాక్టిక్ ఆమ్లం పాలు పెరుగుగా మారడంలో ఇది కీ రోల్గా ఉపయోగపడుతుంది. సో ఇట్లా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకోవడం వల్ల ఫర్దర్ ఎగ్జామినేషన్స్ కూడా ఇక్కడ మనకి హెల్ప్ అవుతాయండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక డిస్కస్ చేసిన దానికి రిలేటెడ్గానే ఉంది. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి గల కారణం ఏంది? ఎసిడిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు లాక్టిక్ ఆమ్లం బిలాంగ్స్ టు మిల్క్ అండ్ కర్డ్గా చెప్పొచ్చు. వాస్తవంగా అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6 అండి. పాల యొక్క pH విలువ 6 అంటే ఇది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఏ గుణాన్ని కలిగి ఉంది? ఆమ్ల గుణాన్ని మనకి ఇక్కడ కలిగి ఉంది. ఎస్, మరి పాలకు కొంచెం మనం తోడేస్తాం. ఆ తోడేసినప్పుడు అది ఓవర్ నైట్ అంతా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకు పెరుగుగా మారుతుంది. పాలతో కంపేర్ చేస్తే పెరుగు అనేది చాలా పుల్లగా ఉంటుంది. ఎస్, ఎందుకోసం అంటే ఈ పాలు పెరుగుగా మారే క్రమంలో ఈ పాలలో ఉన్న లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది? లాక్టిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇక్కడ ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా లాక్టిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల ఈ పాలు పెరుగుగా మారి ఇంకా పుల్లగా మారడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ లాక్టోబాసిల్లస్ విడుదల చేసిన ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. సో ఆన్సర్ గోస్ టు ఏంది? లాక్టిక్ ఆమ్లంగా చెప్పొచ్చు. ఎసిడిక్ ఆమ్లం అనేది సంబంధం లేదు. సిట్రిక్ ఆమ్లం నిమ్మకాయ, ఆరెంజ్. ఆక్సాలిక్ ఆమ్లం అనేది స్పినాచ్ లేదా టమాటో లాంటి
దాంట్లో ఇవి దొరకడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి కావున వీటికి కూడా సంబంధం అనేది లేదు. సో ఆన్సర్ అనేది థర్డ్ వన్గా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వర్షపు నీరు యొక్క pH విలువ ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్. pH అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలవాలి. ఎస్ ఇక్కడ వాల్యూస్ అడిగిండు. ఆప్షన్ ఏలో 7, 8, 5.6, 4. ఎస్ హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని ఏమంటున్నాం? pH అంటున్నాం. హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటున్నాం. pH దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగా H+గా చెప్పొచ్చు. ఈ pH స్కేల్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు? సోరెన్సన్గా మనం చెప్పొచ్చు. ఎస్ ఈ pH స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 to 14 ఉంటుంది. 0 to 6 ఏమో ఆమ్లము, అట్లాగే 7 వచ్చేసేసి లవణము, అట్లాగే 8 to 14 వచ్చేసేసి క్షారంగా మనం చెప్పొచ్చు. ఇది ఈ pHకు రిలేటెడ్ ఉన్న అంశాలండి. బట్ మొత్తం మీదుగా వర్షపు నీళ్ళ యొక్క pH విలువ ఇక్కడ ఉన్న దాంట్లో గమనిస్తే ఆన్సర్ 5.6 మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సాధారణ వర్షపు నీళ్ళు. అయితే ఎప్పుడైనా కానీ వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు కావడం వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి వాతావరణంలో విడుదలయ్యబడ్డ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి సమ్మేళనాల వల్ల ఏమైపోతుంది? ఇవి ఎక్కువగా రిలీజ్ కావడం, ఇవి వాటర్తో కంబైన్ కావడం వల్ల యాసిడ్స్గా మారుతాయి. ఎట్లా మారుతాయి? H2SO4 కానీ, H2CO3 కానీ, HNO3గా మారడం జరుగుతుంది. ఈ 3 యాసిడ్లుగా మారడం వల్ల నీటి యొక్క pH విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే నీటి యొక్క pH విలువ 5.6 కన్నా తక్కువ అయితే దాన్ని ఏమనాలి మనం? ఆమ్ల వర్షం అనాలి. ఏ వర్షం అనాలి? ఆమ్ల వర్షం అనాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. pH యొక్క విలువ 5.6 కన్నా తక్కువ అయితే దాని ఆమ్ల వర్షం అనాలి. ఓన్లీ 5.6 ఉంటే అది సాధారణ వర్షపు నీళ్ళు. లెస్ దెన్ 5.6 అని ఇస్తే అది ఆమ్ల వర్షం. గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఈ క్వశ్చన్ అడిగిండు, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ డిస్కషన్ అని చేస్తున్నాం. 5.6 వర్షపు నీళ్ళు, లెస్ దెన్ 5.6 యాసిడ్ రెయిన్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి అన్ని ఆమ్లాలలో సాధారణ మూలకం ఏది? నార్మల్ ఎలిమెంట్ ఏది అని అంటుండు. వాస్తవానికి యాసిడిక్ ప్రాపర్టీస్ని మనం డిస్కస్ చేస్తే ఇది రుచికి పుల్లగా ఉంటుంది, అట్లాగే కాలే స్వభావం అనేది దానికి ఉంటుంది. ఎస్ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తుంది, రెడ్గానే ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ అనేది రెడ్గా మారుతుంది. ఫినాఫ్థలిన్ అనేది నో కలర్గా ఉంటుంది. అదేవిధంగా జలద్రావణంలో నీటిలో ఆమ్లాలు నీటిలో కరిగినప్పుడు H+ అయాన్లను విడుదల చేస్తాయి. అకార్డింగ్ టు అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేసే వాటిని మనం ఏమంటున్నాం? ఆమ్లాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో అన్ని ఆమ్లాలలో సాధారణంగా ఉండేది ఏదన్నట్టు? హైడ్రోజన్ అన్నట్లు. ఎందుకోసం? సపోజ్ H2SO4 ఉంది, ఇది వాటర్లో గిన డిజాల్వ్ అయితే H+ HSO4- మారుతుంది. అదేవిధంగా HCl తీసుకొని వాటర్లో డిజాల్వ్ అయితే H+ Cl- బ్రేక్ అవుతుంది. ఇక్కడ మాత్రం H+ HSO4- వచ్చింది. HCl అనేది H+ Cl- బ్రేక్ అవుతుంది. అదేవిధంగా HNO3 తీసుకుంటే ఇది H+NO3-1గా బ్రేక్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించిన H+, ఇక్కడ గమనించిన H+, ఇక్కడ గమనించినా కూడా H+గానే మారింది. ఏవేవైనా ఆమ్లాలు నీటిలో కరగడం వల్ల ఇవి ఏ అయాన్లను విడుదల చేస్తాయి? H+ అయాన్లను విడుదల చేస్తాయి. సల్ఫర్తో సంబంధం లేదు, ఆక్సిజన్తో సంబంధం లేదు, క్లోరిన్తో సంబంధం లేదు. సరే ఇక్కడ నువ్వు ఆమ్లం అని అడిగినావు, రేపు పొద్దుగల క్షారం అని అడిగింది అనుకో. క్షారాలు జలద్రావణంలో కరిగి OH- అయాన్లను విడుదల చేస్తాయండి. ఆ విషయాన్ని గమనించాలి. NaOH అనేది నీటిలో కరిగితే కానీ HOH- Na+ను ఏర్పరుస్తుంది. KOH అనేది నీటిలో గిన కరిగిందనుకో K+OH- విడుదల చేస్తాయి. క్షారాలేమో OH- విడుదల చేస్తాయి, ఆమ్లాలు అయితే H+ అయాన్లను విడుదల చేస్తాయి. సో ఇట్లా ఏ క్వశ్చన్ వచ్చినా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే తేనెటీగలు స్రవించే రసాయనం ఏది? తేనెటీగలు స్రవించే రసాయనం. ఎప్పుడైతే తేనెటీగలు మనలిగిన కుట్టినాయి అనుకో, మన లోపలికి విడుదల చేసేదాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటాం.
సరియల తేనెటీగలు అనే క్వశ్చన్ వచ్చింది. భవిష్యత్తులో గతంలో మనకు చీమలు కూడా ఎర్ర చీమ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎర్ర చీమలు కుట్టినప్పుడు కూడా ఫార్మిక్ ఆమ్లమే వస్తుంది. ఈ రెండే కాకుండా దూలగొండి ఆకు అనేది ఉంటుంది. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు దోసగానికి దురదాక పెట్టిర్రా, ఆ దురదాక పెట్టినప్పుడు అది మొత్తం కూడా ఇట్లా దురద పెట్టినట్లుగా ఉంటుంది. దానికి గల కారణం కూడా ఏంది, ఫార్మిక్ ఆమ్లమే విడుదల కావడం జరుగుతుంది. ఈ ఫార్మిక్ ఆమ్లానికి సంబంధించిన ఫార్ములా HCOOH. సరే, ఇక్కడ ఫార్మిక్ ఆమ్లం మనకు డైరెక్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది, కానీ నేను ఇక్కడ ఫార్ములాని ఎందుకు తీసుకున్నా అంటే ఈ కాంపౌండ్ని గమనిస్తే మన కార్బన్ ఒకటి ఉంది. ఒక కార్బన్ ఉంటే దానికి మనం ఏమంటాం, మీత్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏంది, యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ కావున ఇది మిథనోయిక్ యాసిడ్గా పలుకుతాం. అంటే మిథనోయిక్ ఆమ్లంగా కూడా పలకచ్చు. అంటే ఆప్షన్ 1 కూడా ఉంది. చాలామంది ఫార్మిక్ ఆమ్లమే డైరెక్ట్ ఆప్షన్ 3 పెట్టేస్తారు, కానీ HCOOH ఉంది కదా, దీన్ని మిథనోయిక్ ఆమ్లంగా కూడా పరిగణిస్తాం. ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 3 కరెక్ట్. కావున 2 ఉన్నాయి. కావున ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది, ఆన్సర్ 4గా మనం పరిగణించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి ఈ విషయం తెలియదండి, ఆ విషయాన్ని గమనించాలి. మిథనోయిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం బోత్ ఆల్సో సేమ్. లేదా ఫార్ములా ఇస్తే HCOOH, ఎర్ర చీమ అయినా తేనెటీగ అయినా లేకపోతే దూలగొండి ఆకు అయినా విడుదల చేసేది దీన్నేనండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే అగ్నిమాపక యంత్రంలో సోడా ఆమ్లంగా ఉపయోగపడేది. అగ్నిమాపక యంత్రాల్లో కామన్గా వాటర్ను ఉపయోగించి ఎక్కడైనా మంటలు గిన అయితే దాన్ని ఆర్పడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేదా ఏదో ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న దగ్గర ఈ మంటలు చెలరేగినాయి, అక్కడ మంటలు ఆర్పడానికి వెళ్తే వాటర్ తోటి ఆర్పే పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటి సమయంలో స్పెషల్గా ఈ సోడా ఆమ్లాలను ఉపయోగిస్తున్నారు. అట్లాంటి సమయంలో వాళ్ళకి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసే కాంపౌండ్ అనేది వీళ్ళకి ఇక్కడ అవసరం ఉంటుంది. సో మరి ఆప్షన్లలో ఏది పాసిబిలిటీ ఉందనేది చూద్దాం. బేకింగ్ సోడా ఇవ్వడం జరిగింది, NaCl. ఇక్కడ బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. ఇది సోడియం కార్బోనేట్గా మనం చెప్పొచ్చు. ఈ బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్గా చెప్పొచ్చు. ఎస్, ఇది Na2CO3. ఎస్, అదేవిధంగా NaOH సోడియం హైడ్రాక్సైడ్. ఎస్, ఇక్కడ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే పాసిబిలిటీ లేదండి. అదేవిధంగా NaCl నుంచి కూడా రిలీజ్ చేసే పాసిబిలిటీ లేదండి. మరి ఈ రెండిట్లలో Na2CO3 మరియు NaHCO3 రెండూ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి కూడా చాలా లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి, దాన్ని మనం అసలుకి ఉపయోగించట్లేదు. కానీ సోడియం బైకార్బోనేట్ని కొంచెం వేడి చేసినా మన కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు సోడా ఉపయోగిస్తాం, తినే సోడా ఉపయోగిస్తాం. ఈ ఫుడ్ మెటీరియల్స్కి తినే సోడా కలిపితే వాటిని కొంచెం వేడి చేసినా దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. సేమ్ పూరీలు కానీ బజ్జీల యొక్క పరిమాణం ఇట్లా పెద్దగా మారడంలో కారణమైంది కార్బన్ డైఆక్సైడే. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి బ్రేక్ అయింది, ఈ తినే సోడా నుంచే బ్రేక్ అయింది. కావున ఈ తినే సోడా, ఈ బేకింగ్ సోడాను అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించడం వల్ల, అక్కడ కొంచెం హీట్ ఎనర్జీని ఇవ్వడం వల్ల ఇది ఏ వాయువును విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్తో మన మంటలను ఆర్పడానికి ఆస్కారం ఉంది. సో ఈ అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే సోడా ఆమ్లం ఏదంటే ఏం చెప్పాలి, మనం బేకింగ్ సోడా అని చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి వివిధ రకాల ఆమ్లాలను ఒక సైడ్ ఇచ్చిండ్రు, అట్లాగే వాటి యొక్క పదార్థాలు, లభించే పదార్థాలను ఇచ్చిండ్రు. కంపల్సరీ క్వశ్చన్ ఏరియా జతపరచుడు. ఇట్లాంటి జతపరచుడు ఈ చాప్టర్ నుంచి లేకుండా పేపర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. మరి ఇటు ఇచ్చిన దాంట్లో ఫార్మిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం. ఇటు వచ్చేసేసి యాపిల్, ఎర్రచీమ, టమాటో, వెనిగర్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఫార్మిక్ ఆమ్లం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎర్రచీమ నుంచి వస్తుంది. ఒకటోది బి ఉంది. ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కడి నుంచి మనకు రావడం జరిగింది, ఎస్, ఆక్సాలిక్ ఆమ్లం టమాటో నుంచి మనకు రావడం జరుగుతుంది, సి. అట్లాగే ఎసిటిక్ ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు వెనిగర్ నుంచి ఎసిటిక్ ఆమ్లం అనేది వస్తుంది, ఇక్కడ డి ఆప్షన్ తీసుకోవచ్చు. మాలిక్ ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుంది, యాపిల్ నుంచి వస్తుంది, కావున మనం ఏ ఆప్షన్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మనకి ఇక్కడ ఉన్నది BCDA, ఇక్కడ BCDA లేదు. ఎస్, ఇక్కడ BCDA లేదు. మరి ఇక్కడ BCDA లేదు, ఉన్నది BCDA. ఎస్,
ఇది మనం గమనించుకోవాలి. మనకు సిలబస్లో దాదాపు ఒక 14 నుంచి 16 రకాల యాసిడ్స్ ఉన్నాయి, వాటి ఉత్పత్తి స్థానాలు అనేవి ఉన్నాయి. సో ఇందులోకించి కొన్నిని మనం నేర్చుకున్నా కంపల్సరీగా క్వశ్చన్ కూడా గుర్తుపెట్టచ్చు. ఇక్కడ 4 ఇచ్చినప్పుడు దాంట్లో అట్లీస్ట్ 3 2 తెలిసిన కానీ ఆ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లాంటి కంపల్సరీ జతపరచుడు క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లలో అడుగుతుండ్రు. సో ఇక ఆన్సర్ వచ్చేసేసి థర్డ్ వన్ని మనం ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసింది కూడా జతపరచుడు. ఇది లోహ సంగ్రహణ శాస్త్రానికి సంబంధించిన కాన్సెప్ట్గా మనం చెప్పొచ్చు. జతపరచుడు మళ్ళీ వన్ సైడ్ కూడా అన్ని లోహాలను ఇచ్చిండు. ఆస్మియము, లిథియము, టంగ్స్టను, పాదరసంగా చెప్పొచ్చు. ఇటు సైడు అతి గట్టిదైన లోహము, అధిక సాంద్రత, ద్రవ రూపంలో ఉన్న అత్యల్ప సాంద్రత గలని ఇవ్వడం జరిగింది. మనకు సింపుల్గా చూడాలంటే ద్రవ రూపంలో ఉన్న లోహం ఏదైనా ఉందంటే పాదరసంగా చెప్పొచ్చు. నాలుగవది డీగా మనం ఇక్కడ పెట్టుకుందాం. అదేవిధంగా టంగ్స్టన్ అన్నింటికంటే గట్టి లోహము. బల్బు ఫిలమెంట్లలో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. బల్బు ఫిలమెంట్లలో ఇట్లా ఉంటుంది కదా, ఇది టంగ్స్టన్గా మనం చెప్పొచ్చు. ఇది అతి గట్టిదైన లోహంగా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. దీన్ని ఏగా మనం తీసుకుందాం, లేదా ఇది 4 లేదా ఇది 1గా రాసుకుందాం. అదేవిధంగా లిథియం ఏ విధంగా ఉంటుందంటే అత్యల్ప సాంద్రత గల లోహంగా చెప్పొచ్చు. అతి తేలికైన లోహంగా కూడా చెప్పొచ్చు. అతి తేలికైన అని కూడా చెప్పొచ్చు, అట్లాగే అత్యల్ప సాంద్రత అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఇది 4గా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ నేను మ్యాచ్ చేసేద్దాం. అట్లాగే మిగిలిపోయింది ఏంది, ఆస్మియం అధిక సాంద్రత గల లోహంగా చెప్పొచ్చు. అన్నిటికంటే అధిక సాంద్రత దేనికి ఉంటుంది, ఆస్మియానికే ఉంటుందండి. సో మొత్తం మీదుగా మనకి ఇక్కడ 4 మనకు దొరికినాయి. ఆస్మియం అధిక సాంద్రత ఉంది కావున ఇక్కడ సెకండ్ అనేది ఉంది. అట్లాగే లిథియం అనేది అత్యల్ప సాంద్రత గలది ఉంది కావున ఇది 4గా ఉంది. టంగ్స్టన్ అనేది అతి గట్టిదైన లోహంగా ఉంది కావున 1 ఉంది. పాదరసం అనేది ద్రవ రూపంలో ఉన్న లోహంగా ఉన్న ఇక్కడ 3 అనేది ఉంది. 2 4 1 3ని ఎక్కడ ఉందో గమనిద్దాం. 2 4 లేదండి, 2 4 ఉంది కానీ 3 1 ఉంది. మనకు కావాల్సింది 1 3 అండి, ఇది కూడా కాదండి. మరి 2 4 1 3 యాజ్ ఇట్ ఈస్గా మనకు దొరికింది, కానీ ఇక్కడ 4 వచ్చింది, 2 ఉండాలి, తప్పండి. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ 2 4 1 3. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆన్సర్గా మనం చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. లోహాలు వాటికి సంబంధించిన లక్షణాల పైన మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ని క్రియేట్ చేసిరండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ జతపరచడం మనకుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక సైడు లోహాలను ఇవ్వడం జరిగింది, మరొక సైడు వాటి ధాతువులను ఇవ్వడం అనేది జరిగింది. లోహాలు యురేనియం, థోరియం, సీజియం, పాదరసం ఇచ్చిండ్రు. సిన్నాబార్, గెలీనా, మోనోజైడ్, పిచ్ బ్లెండ్గా మనం చెప్పొచ్చు. యురేనియం ఎక్కడి నుంచి వస్తుంది, యురేనియం పిచ్ బ్లెండ్ నుంచి వస్తుందండి. ఒకటోది మనకు 4గా తీసుకుందాం. అట్లాగే థోరియం ఎక్కడి నుంచి వస్తుంది, మోనోజైట్ నుంచి వస్తుందండి. మోనోజైట్ అంటే ఇక్కడ 3గా మనం తీసుకుందాం. అట్లాగే సీసం గెలీనా నుంచి వస్తుందండి. పీబీఎస్ అంటాం మనం, దీన్ని పీబీఎస్ అంటున్నాం. పాదరసం ఎక్కడి నుంచి వస్తుంది, సిన్నాబార్ హెచ్జిఎస్ నుంచి రావడం జరుగుతుంది. సీసం అనేది గెలిన 2, పాదరసం అనేది సిన్నాబార్ 1. 4 3 2 1 ఉంది, 4 లేదు, 4 ఉంది, 4 3 2 ఉండాలి కానీ 1 ఉంది. 3 4 రాంగ్, 4 3 2 1 ఇక్కడ మనకు మ్యాచ్ అయిపోయినాయండి. సో ఆన్సర్ గోస్తే ఏంది, 4ది మనం ఆన్సర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కేవలం 4 లోహాలు 4 ధాతువులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు సిలబస్లో దగ్గర 16 రకాల ధాతువులు లోహాలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క లోహంకు 4-5 రకాల ధాతువులు కూడా పాసిబిలిటీ అనేది ఉంది. వీటన్నింటిని కంపల్సరీ బై హార్ట్ చేయాలి. ఇక్కడ కేవలం పేర్లతో సహా మాత్రం ఇచ్చింది. నేను ఇక్కడ కొన్ని ఫార్ములాస్ రచన, రేపు ప్రొద్దున ఈ పేర్లే కాకుండా ఈ ఫార్ములాస్ కూడా మనకు ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కావున కంపల్సరీ ఈ ఫార్ములాల మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఏది ఇచ్చినా మనము చేయడానికి రెడీగా అయితే ఉండాలండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ గమనిస్తే, మిశ్రమ లోహములలో పాదరసం ఒక మూలకంగా ఉన్న దానిని ఇలా పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిశ్రమ లోహాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ
తక్కువ లోహాల కలయిక వల్ల మిశ్రమ లోహాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి 2 లోహాలు మళ్ళీ ఇంకొక అలోహం కూడా తీసుకోవచ్చు. అట్లాగే లోహాలు ప్లస్ అలోహాలుగా కూడా కలిపి తయారయ్యడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సింగిల్ లోహాన్ని తీసుకున్న ఉన్న బెనిఫిట్స్ కంటే మిగిలిన లోహాలను కలపడం లేదా అలోహాలను కలపడం వల్ల బెనిఫిట్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసం మిశ్రమ లోహాలకు ప్రియారిటీ అనేది చాలా పెరిగింది. అయితే ఇలా పాదరసం ఒక మూలకంగా ఉన్న ఏంది? ఎస్, మాల్గమ్, ఎమాల్గమ్ కూడా ఇవ్వచ్చు, మాల్గమ్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎమల్షన్, మిశ్రమం, సోల్డర్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ పాదరసం యొక్క ధాతువులు ఏవైనా కానీ మనం ఎమాల్గంగానే చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ 1 అండి. ఎమల్షన్కు దీనికి సంబంధం లేదండి. ఎమల్షన్ అనేది విజాతీయ మిశ్రమం. మిశ్రమం 2 లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాల వల్ల ఏర్పడ్డది. ఎస్ అని చెప్పొచ్చు. సోల్డర్ అనేది అదర్ దెన్ వేరే పాదరసం ఇతర లోహాలతోటి ఈ సోల్డరింగ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వానిలో ఏ జంట లోహాలు అతి తేలికైన అతి బరువైన లోహాలను సూచించును? ఒకటి లైట్ మెటల్ అడిగింది, ఒకటి హెవియర్ మెటల్ అడగడం జరిగింది. మొత్తం మీదుగా ఆవర్తన పట్టికలో 118 మూలకాలు ఉంటే మోర్ దెన్ 75% ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి కూడా మెటాలిక్ నేచర్ని కలిగి ఉండడం అనేది జరిగింది. ఎస్, రిమైనింగ్ దాంట్లో నాన్ మెటల్స్ ఉంటాయి. రిమైనింగ్ దాంట్లో మెటలాయిడ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఈ లోహాలకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనకు తెలవాలి, వాటి ధర్మాలు తెలవాలి, వాటి స్పెషాలిటీ తెలవాలి. అప్పుడే ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మొత్తం మీదుగా 118 మూలకాలలో లిథియం అనేది అతి తేలికైన లోహంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా ఆస్మియం అధిక సాంద్రత గల మూలకంగా చెప్పచ్చు, లేదా అధిక బరువైన మూలకంగా మనకు చెప్పచ్చు. లిథియం కాంబినేషన్, ఆస్మియం కాంబినేషన్ ఉన్నాయేమో చూద్దాం. లిథియం మెర్క్యూరీ రాంగ్. అల్యూమినియం ఇక్కడ సీజియం పడాలి, ఇది కూడా కాదండి. అల్యూమినియం మెగ్నీషియం ఇది కూడా కాదండి. ఇక్కడ ఉన్నది లిథియం మరియు ఆస్మియం. రెండోది ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆన్సర్గా మనము చెప్పొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని చూస్తే క్రింది వాణిలో దేనిలో వెండి ఉండదు అంటుండు. ఎస్, ఇక్కడ చూస్తే హాన్ సిల్వర్, రూబీ సిల్వర్, జర్మన్ సిల్వర్, లునార్కిస్టిక్ అంటాం, లునార్కిస్టిక్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సిల్వర్ అనేది ఉంది. సిల్వర్ లేదు కావున చాలామంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ ఇది సిల్వర్ నైట్రేట్గా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. దీంట్లో కూడా సిల్వర్ ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ కింద పెడితే ఉడుగుడుగు పప్పుల షేవ్ పెట్టినట్టే ఉంటుంది. ఇది తప్పండి. చాలామంది ఇట్లనే మిస్టేక్ చేస్తారు, ఎలిమినేషన్ కూడా అట్లనే చేస్తారు. ఇదైతే కానే కాదండి. నెక్స్ట్ హార్న్ సిల్వర్ AgClగా మనం చెప్పొచ్చు. ఎస్, రూబీ సిల్వర్ అంటే మనము సిల్వర్ విత్ సల్ఫర్ అండ్ సల్ఫేట్ లాంటి కొన్ని కాంపౌండ్స్ కలిస్తే మనకి రూబీ సిల్వర్ అనేది ఏర్పడడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇందులో కూడా సిల్వర్ ప్రజెంట్ ఉంటుంది, ఇందులో కూడా సిల్వర్ ప్రజెంట్ ఉంటుంది, ఈ ఫోర్త్ దాంట్లో కూడా సిల్వర్ ప్రజెంట్ ఉంటుంది. ఎస్, లాస్ట్ దేంట్లో సిల్వర్ అనేది లేదు, జర్మన్ సిల్వర్లో మాత్రమే సిల్వర్ అనేది ఉండదండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఆన్సర్ గోస్ టు మనకేమొచ్చేసింది థర్డ్ వన్ చెప్పొచ్చు. ఇలా కాపరు, అట్లాగే నికెల్ మరియు జింకు అనేవి 3 ఉంటాయండి. కాపర్, నికెల్, జింకుతో తయారైన దాన్నే జర్మన్ సిల్వర్ అంటాం. ఆన్సర్ గోస్ టు థర్డ్ వన్. ఎస్, ఇక్కడ జర్మన్ సిల్వర్ అనే వర్డ్ని చూసి సిల్వర్ ఉందనుకోవద్దు. ఎస్, కాపర్, నికెల్, జింకు లేదా 28 అటామిక్ నెంబర్, 29 అటామిక్ నెంబర్, 30 అటామిక్ నెంబర్, ఈ 3 అటామిక్ నెంబర్లతో ఏర్పడ్డది జర్మన్ సిల్వర్గా చెప్పొచ్చు. ఎస్, కావున ఆన్సర్ అనేది థర్డ్గా తీసుకుందాం. ఈ మూడిట్లో మాత్రం సిల్వర్ అనేది మనకు ఉంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే క్విక్ సిల్వర్ అని దేన్ని పిలుస్తారు? క్విక్ సిల్వర్ అని వెండి, పాదరసం, చక్కెర, కాల్షియంలు ఉండడం అనేది జరిగింది. క్విక్ సిల్వర్ అని సిల్వర్ అనే వర్డ్ని చూసి వెండి పెట్టారు, ఇది కూడా తప్పు అవుతుందండి. క్విక్ సిల్వర్ అని మనం పాదరసంని పిలవడం అనేది జరుగుతుంది. ఈ క్విక్ సిల్వర్కు వెండికి సంబంధం అనేది లేదండి. ఈ చక్కెర, కాల్షియంలను కూడా సంబంధం అనేది లేదండి. పాదరసం అనేది మెరిసే గుణంని కలిగి ఉంటుంది, వెండి లెక్క మెరుస్తుంది.
వెండిలాగా మెరుస్తుంది, మెరిసే గుణం ఉంటుంది, వెండిలాగా మెరుస్తుంది. అదేవిధంగా ఈ పాదరసాన్ని మనం థర్మోమీటర్లలో ఉపయోగిస్తున్నాం. థర్మామీటర్లు ఎందుకోసం ఉపయోగిస్తున్నాం? సంకోచ వ్యాకోచాలు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. గాజు గోడలకు అంటుకోదండి. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నీట్లను ఉపయోగిస్తే గాజు గోడలకు అంటుకుంటుంది, కానీ ఈ పాదరసం అనేది గాజు గోడలకు అంటుకోదు. సంకోచ వ్యాకోచాలు సమానంగా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 140 degrees అనేది ఉంటుంది. ఇలాంటి అనేకమైన స్పెసిఫికేషన్స్ పాదరసానికి ఉన్నాయి. ఈ మెరిసే గుణం వెండి లెక్క మెరుస్తుందన్న ఉద్దేశంతో పాదరసాన్ని మనం క్విక్ సిల్వర్ అంటాం. ఆన్సర్ 2గా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. రేపు పొద్దుగల్లో ఈ పాయింటే కాకుండా మనకు నేను ఇక్కడ చెప్పిన ఈ పాయింట్లలో ఏదైనా కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కావున ఈ పాయింట్స్ అన్నింటిని కూడా మనం లోడ్ చేసుకునే ప్రయత్నం అనేది అయితే చేయాలి. ఇవి ఈ సెషన్లో మనకు ఈ చాప్టర్స్కు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్, మనకు గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగబడిన క్వశ్చన్స్, భవిష్యత్తులో అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్, మన ఓవరాల్ సిలబస్ని క్వశ్చన్ ఫ్రేమ్లోకి తెస్తే ఏ విధంగా ఉంటాయనే దాని అన్నింటిని కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. ఈ వీడియోస్కి ముందున్న వీడియోస్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ వీడియో తర్వాత వీడియోస్లో కూడా మనం మిగిలిన చాప్టర్స్ని డిస్కషన్ అనేది చేద్దాం. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.